హాయ్ హలో గుడ్ మార్నింగ్. ప్లెయిన్ వాటర్, వేడి నీరు ఇప్పుడే తాగా గ్లాసుడు. ఈ మధ్య కూల్ డ్రింక్ తాగాను కదా, జలుబు చేసింది. ఈ ముంబై సీజన్ ఎలాగుందంటే ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా, చెమటలు కారిపోతున్నాయి. అలాగని కూల్ డ్రింక్ ఏమైనా తాగాం అనుకోండి జలుబు చేసేస్తుంది, లేదంటే చెమటలు కారిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దోసకాయలు తింటే జలుబు చేస్తుంది, తినకపోతే వేడి చేస్తుంది. చెమటలు అయితే అలాగా వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. ఇంట్లో కూర్చున్నా బయటికి వెళ్ళినా అలాగ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు జలుబు చేసింది కాబట్టి కూల్ డ్రింక్ తాగాక ఇక వేడి నీళ్ళు, ప్లెయిన్ వాటర్. ఎప్పుడైనా జలుబు చేస్తే ప్లెయిన్ వాటర్ గట తాగేయండి. జలుబు తగ్గిపోద్ది, ఒంట్లోకి వెళ్తుంది కాబట్టి డైరెక్ట్గా. అలాగే వేడి మరుగు నీళ్ళు స్నానం చేశారనుకో శరీరానికి తగులుతుంది కండి, కాబట్టి వేడి నీరు జలుబు అనేది చిన్న ఆరోగ్య సమస్యలు దూరం అయిపోతాయి. తలస్నానం కూడా మరీ చలికాలంలో ఏంటంటే వేడి నీరు మరిగేసుకొని స్నానం చేశారనుకోండి, తలస్నానం అదే జలుబు అవి రాదు. ఇంకా చాలామంది ఏంటంటే డైలీ తలస్నానం చేస్తారు. అలాగ అస్సలు చేయకండి. దానివల్ల తలకి నీరు పట్టేసి తలనొప్పి సమస్య, జలుబు సమస్య, రంప సమస్య, అదే దగ్గు సమస్య, ఇవన్నీ కఫం సృష్టించి ఒంట్లో ఆరోగ్యం పాడవుతుంది. అందుకే రోజు డైలీ తలస్నానం చేయకండి. వేడి నీరు తాగండి, ప్లెయిన్ వాటరు, ఇంకా వేడి నీళ్ళు స్నానం చేసుకోండి. వీక్లీ 2 times తలస్నానం చేసుకోండి అంతే. మగవాళ్ళకి బాగా అలవాటు స్నానం, డైలీ చల్లటి నీళ్ళు పోసుకోండి తలకి. స్నానం అంటే వాళ్ళకి తలస్నానం చేసుకోవడం వాళ్ళకి అలవాటు అనమాట. లేదంటే స్నానం చేయడం మానేస్తారేమో కానీ ఒకవేళ స్నానం చేస్తే మాత్రం తలస్నానం తల తడి చేసుకొని అప్పుడు స్నానం చేసుకుంటారు, జుట్టు తడి చేసుకొని. అందుకే దానివల్ల తలకి నీరు పట్టేస్తుంది. సో వీక్లీ 2 times మాత్రమే తలస్నానం చేసి జుట్టు కాస్త సూర్యుడు ఎదురుగెళ్ళి నిల్చుంటే మన జుట్టు ఎండిపోతుంది. ఆవిరికి హెయిర్ బాగుంటుంది. గుడ్ మార్నింగ్.